మా భర్త చనిపోయినారు. ఆయన పేరు శివసుబ్రహ్మణ్యము. మేము 2007లో 17 నంబర్ ప్లాటు 18 నంబర్ ప్లాటు కొనుక్కున్నాము. తుడా అప్రూవల్ బిట్ అని చెప్పేసి కొనుక్కున్నాము మేము. తర్వాత అప్పుడే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము. అది పడిపోయింది. 2020 మార్చిలో మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేసి రేకుల షెడ్ వేసుకుందామనేసి వచ్చినాము. రేకుల షెడ్ వేసే ముందు ఆ రోజు 2002 మార్చి 2వ తేదీ నేను ఇక్కడ పని వాళ్ళని పెట్టి చేయించుకుంటా ఉన్నాను. తుంగా బాలకృష్ణ, భాస్కర్ నాయుడు, కారపాకల భాస్కర్ నాయుడు, పులిచెర్ల మురళీధర్ రెడ్డి వాళ్ళు ముగ్గురు ఒక 30-40 మందితో కలిసి వచ్చి పని ఆపించినారు. నేను ఎందుకు పని ఆపిస్తున్నారు అని అడిగితే ఇది మా ల్యాండు అని చెప్పి అన్నారు. మా అబ్బాయి లేదు, నేను ఒక్కటే ఉన్నాను. నేను మా వాడికి ఫోన్ చేస్తే అమ్మ నువ్వు 100కి ఫోన్ చేయి, నేను టైం పడుతుంది అన్నాడు. నేను 100కి చేశాను. కానిస్టేబుల్ వచ్చి మీరు తిరుచానూరు పోలీస్ స్టేషన్కి రండి, అక్కడ వచ్చి స్టేషన్లో ఇద్దరిని తీసుకెళ్ళినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఏమన్నారంటే అమ్మ మీరు సర్వే చేసి ఎవరిదో తేల్చుకున్న తర్వాత ల్యాండ్కి వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి అన్నారు. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. రాత్రి 10:15కి జేసీబీ తెచ్చి షెడ్డు కాంపౌండ్ వాళ్ళు మొత్తం కొట్టేశారు. వేరే వాళ్ళు ఇక్కడ నుంచి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చాము. 11కి వచ్చాము, అన్నీ చూసుకున్నాము. తర్వాత మరుసటి రోజు ఎఫ్ఐఆర్ పెట్టినాము. ఎవరు కొట్టినారు? ఆ రోజే వాళ్ళు జేసీబీ పెట్టి మేము కొడతాము అని చెప్పి బెదిరించేసి వెళ్ళారు. అదే పని రాత్రి 10:15కి వచ్చి చేశారు. మేము ఎఫ్ఐఆర్ పెట్టాము. 2020లో ఎఫ్ఐఆర్ కడితే ఇంతవరకు దాని మీద నో యాక్షన్. ఇతను తుంగా బాలకృష్ణ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసు అయిపోయిందనేంతవరకు కూడా మాకు ఇంటిమేషన్ లేదు. మరి ఇది ఎంతవరకు న్యాయమే మీరు కనుక్కొని చెప్పాలి మాకు. ఇప్పుడు ఏమరా అంటే ముందు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు పేర్లు చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేసినారు. ఇప్పుడు రాజకీయ నాయకుల పేరు పెట్టి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు మా భర్త కూడా లేదు, నేను ఒక సీనియర్ సిటిజన్ను, నా వయసు 61. ఇప్పుడు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో A3గా నేను రాడ్లు ఎత్తుకొని కొట్టినట్టు కంప్లైంట్ పెట్టున్నాడు. అదే సెప్టెంబర్ 20వ తేదీ నాకు హెల్త్ బాగాలేక మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. చెన్నై పోయి అడ్మిట్ అవ్వమంటే కూడా 15 డేస్ తర్వాత వచ్చి అడ్మిట్ అవుతాను. షుగరు, బీపీ, థైరాయిడ్ ఉంది. నా టెన్షన్లో నేనుంటే నన్ను A3గా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేసినారు. 2020లో నేను పెట్టిన కేసుకు ఇంతవరకు అతిగతి లేదు. ఇప్పుడు నేను అతన్ని కొట్టినట్టు నా మీద రిజిస్టర్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి. నమస్తే అండి, నా పేరు శ్రావణ్ కుమార్, నేను ఉషారాణి వాళ్ళ అబ్బాయిని. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 249/4 అండ్ 249/5 అనే సర్వే నెంబర్లలో 2007లో తుడా అప్రూవ్డ్ ఫ్లాట్స్ అంటే ఇక్కడ నేను వీళ్ళందరూ ఫ్లాట్లు కొనడం జరిగింది. 22 ఫ్లాట్లు కొన్నామండి. 2007 నుంచి 2011 మధ్యలో అందరూ కొనడం జరిగింది. మెయిన్ పాయింట్లోకి వస్తే తుంగా బాలకృష్ణ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి 1997వ సంవత్సరంలో తను 1 ఎకరా 32 సెంట్లు కొనుక్కున్నట్లు క్లెయిమ్ చేసుకుంటున్నాడు. 2007లో మేము కొనుక్కుంటా ఉంటే హరినాథ్ రెడ్డి అండ్ బ్రదర్స్ దగ్గర కొనేటప్పుడు అతను దీన్ని ఆపుకోకుండా క్లెయిమ్ చేయకుండా ఎందుకు ఆగిపోయినారు. 2007 తర్వాత ఒక్కొక్కరు ఇల్లు కట్టుకున్నారు. 2015లో ఆ ఇంటిని కట్టేటప్పుడు గవిని ఉషారాణి అనేవాళ్ళు ఇల్లు కడుతున్నారు. వాళ్ళకి కోర్టు ద్వారా నోటీస్ పంపించారు, ఇంజక్షన్ ఆర్డర్ కోసం వేసి పంపించారు. కోర్టుకి సబ్మిట్ తుంగా బాలకృష్ణ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయమంటే తుంగా బాలకృష్ణ ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేకపోవడంతో మీరు కట్టుకోండి అనేసి వాళ్ళకి ఆర్డర్ ఇస్తూ తుంగా బాలకృష్ణకి 800 రూపాయల జరిమానా వేసింది కోర్టు. అలాంటిది 2017లో కారపాకుల భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే గతంలో ఏపీ హౌసింగ్ బోర్డు డైరెక్టర్గా ఉన్నాడో తన అండతో వైసీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఖచ్చితంగా వెళ్ళి CCLAలో మాకు ల్యాండ్ అమ్మిన ఓనర్లకు మాత్రమే నోటీస్ సర్వ్ చేసి దాన్ని అతను 1B తెచ్చుకోవడం జరిగింది. అది మాకు 2020లో మా మదర్ చెప్పినట్టు ఇంతకుముందు మేము గోడ కట్టుకునేటప్పుడు అక్కడ మొండి గోడ ఉంది, దాన్ని కూల్చేసిన తర్వాత కానీ సైట్ ఓనర్లకు మాకు తెలియలేదు. సరే, అప్పటి నుంచి మేము ఆర్డీఓ కోర్టులో వేసాం. ఆర్డీఓ కోర్టులో 2024లో 2020లోనే ఆర్డీఓ కోర్టులో వేయడం జరిగింది. అది ముందుకు వెళ్ళకపోతే హైకోర్టు నుంచి ఒక రిట్ పిటిషన్ డైరెక్షన్ కూడా తెప్పించాము 2 నెలల్లో ఇవ్వాలని చెప్పి. దాన్ని 2.5-3 సంవత్సరాల పాటు పెట్టి అది మాకు
ఇది మళ్ళా CCLA ఆర్డర్లో 2019లో దీన్ని డెనోవో ఎంక్వైరీ చేసి ఇవ్వండి అంటే ఐడిటీ కానీ ఎవరు కానీ డెనోవో ఎంక్వైరీ చేయలేదు. 2024లో కూడా డెనోవో ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయకుండానే ఇచ్చారు. వీళ్ళు మల్టిపుల్ పార్టీస్ అయిపోయి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని కారపాకల భాస్కర్ నాయుడు, తుంగా బాలకృష్ణ వాళ్ళ మీద వాళ్ళ కేసులు వేసుకొని ఆ కోర్టులో ఈ కోర్టులో వేరే వేరే జరుగుతూ ఉంటే ల్యాండ్ మాదే అని క్లెయిమ్ చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి దౌర్జన్యం చేస్తూ మా మీద నానా రకాల హింసలు టార్చర్లు పెడతా ఉన్నారు మమ్మల్ని. గతంలో వేరే పొలిటీషియన్ల పేర్లు చెప్పారు, ఇప్పుడు ఎవరు పెద్దిరెడ్డి గారి పేరు చెప్పినారు, వాళ్ళ కొడుకు పేరు చెప్పినారు, ఇంకేదో అన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫ్రెష్గా తిరుపతి ఎమ్మెల్యే గారి పేరు చెప్తా ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే గారు అన్న కొడుకు ఎవరో శివ అంటే ఆయన పేరు చెప్తున్నారు. మరీ విచిత్రంగా జిల్లా ఎస్పీ అయినటువంటి తిరుపతి జిల్లా ఎస్పీ అయినటువంటి సుబ్రాయుడు గారి పేరు కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ నా అనుకున్నారు మీరు ఏం బిక్తారు పీకండి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. సారీ ఫర్ ద లాంగ్వేజ్, అతను వాడిన భాష ఇది. ఇంకా వల్గర్గా కూడా మాట్లాడుతున్నాడు. మేము కేసులు కూడా కడతాం, మాకు ఎంత సపోర్ట్ ఉందో చూడండి అంటున్నాడు. చెప్పినట్టుగానే లాస్ట్ ఒక 4-5 రోజుల క్రితం ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా కట్టారు వెళ్ళేసి. వాటిని గురించి వదిలేస్తే మేము కష్టపడి హార్డ్ అండ్ మనీతో 2007లో మేము కొనుక్కుంటే 97లో తను కొనుక్కున్నాడని చెప్తున్నాడు. 1966 లింక్ డాక్యుమెంట్ అంటున్నాడు దానికి. దాంట్లో ఒక్క పైమాసా నెంబర్ కూడా లేదండి 1966 డాక్యుమెంట్లో. 97కి వచ్చేటప్పటికి సరిహద్దులు ఎలా వచ్చేసాయి ఇతనికి. దేన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఐడిటీ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవ్వరూ వీటిని ఏం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఎలా ఇచ్చారు. ఈవెన్ సబ్ రిజిస్ట్రార్తో సహా. సబ్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర ఒక కంప్లైంట్ ఉందండి. ఆ కంప్లైంట్లో కారపాకల భాస్కర్ నాయుడు అండ్ తుంగా బాలకృష్ణ ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు తుంగా బాలకృష్ణ మీద క్రిమినల్ కేసు కట్టమనేసి సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చారండి. దాన్ని ఇప్పటి వరకు ఎందుకు అమలుపరచలేదు. ఇది కాకుండా ఇతను ఫిజికల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మా ఇంటి ముందు 2020లో 20 సార్లు తిరిగినాడు. 7th క్రాస్ రాయల్ నగర్లో ఎవరిని అడిగినా చెప్తాడు. ఎర్ర బైక్ వేసుకొని ఈ బట్టతలోడు ఎవడో తిరుగుతూ ఉన్నాడు. మా పక్కన వాళ్ళు మాకు గతంలో ఉన్న డిఎస్పీ గారు మాకు ఇద్దరు సెక్యూరిటీని ఇచ్చారు ఇతను చేసిన అరాచకాలకి. సో ఈరోజు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి పునరావృతం అవుతూ ఉంది. కనీసం మేము కొనుక్కున్న సైట్లలో మేము రావడానికి లేదు అంటే 2007 నుంచి మేమే పొజిషన్లో ఉన్నామండి. ఆయన పొజిషన్లో ఈ మధ్య ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి అతను పొజిషన్లో ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. పొజిషన్లో ఉంటే మరి ఇంత క్లియర్గా దాని మీద కోర్టు కేసు నెంబర్లు ఎలా ఉంటాయి, మా కాంపౌండ్లు ఎలా ఉంటాయి, ఇళ్ళు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి. అతను పొజిషన్లో ఉంటే ఈ రోడ్డు కూడా అతని రోడ్డుకే కదా వస్తుంది. మరి ఎవరికి ఇచ్చినారు పర్మిషన్, ఎట్లా కట్టినారు ఈ రోడ్డు, ఎట్లా ఇచ్చారండి ఈ రోడ్ని, ఈ లైట్స్ ఎలా ఇచ్చారండి. సో ఇది మా పొజిషన్లోనే ఉంది, మా కాంపౌండ్లో ఉన్నాయి. ఇది 100% దౌర్జన్యం జరుగుతోంది. సీఎం గారు, డీసీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, లోకేష్ గారు మీ దృష్టికి వాళ్ళు తీసుకొని రావడం కాదు, మేము కూడా తీసుకొస్తా ఉన్నాము. ఇది హార్డ్ అండ్ మనీతో అందరూ ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కున్న చిన్న చితక సైట్లు, ఎకరాలు కాదు ఇవి. ఈరోజు ఎక్కడో ఎవరో ఏదో చేసి దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఏదో మేనేజబుల్గా చేసుకొని తీసుకొస్తే వీటిని మేము ఏం చేయమంటారు, మాకు న్యాయం ఎలా జరుగుతుంది అనేది మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాము. లోకల్ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు అన్న కొడుకు ఎస్పీ గారు మీ పేర్లు వాడుతున్నారండి. మీ దగ్గరికి మీడియా మిత్రుల సహాయంతో మీ నోటీసుకు కూడా తీసుకొస్తున్నాం. ఇవి ఎంతవరకు నిజం, ఈ తుంగా బాలకృష్ణ అనేవాడు ఎంతవరకు నిజం అనేది మీ నోటీసుకి తీసుకొస్తున్నాం అండి. మీరే న్యాయం చేస్తారనుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. నేనేం చెప్పాను, ఇప్పుడు మీ పేర్లు వాడుతున్నారు, ఎంతవరకు నిజమో చూసుకోండి అని చెప్తున్నాను. వాళ్ళు చేశారని మేము చెప్పడం లేదు. మీ ద్వారా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీ ద్వారా తీసుకెళ్దాం అనుకుంటాను. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తామండి, మాకు 5 లక్షలు ఆస్తి నష్టం జరిగిన రోజే మేము 3వ తేదీ 3వ నెల 2020 సంవత్సరంలో అతని మీద మేము కంప్లైంట్ పెడితే అతను తిరిగి 274/2020 అని చెప్పి 2020 సంవత్సరం అక్టోబర్ నవంబర్లో ఏదో ఒక కేసులో మా పేరు పెడతాడు. మళ్ళీ 2024 నవంబర్లో వెళ్ళి అతను ఏమంటాడు, A3గా మా మదర్ పేరు చేరుస్తారు, మా మదర్ హాస్పిటల్ నుంచి ఆ రోజే వస్తూ ఉన్నారు, మా మదర్ వెళ్ళి రాట్తో కొడతా ఉన్నారంట వాడిని. ఓకే, అలా కూడా అనుకుందాం, దానికి కూడా ఓకే లీగల్గా చూసుకుందాం అనుకుంటే అసలు అతను సెప్టెంబర్ 22వ తేదీ అతను కొట్టారంటున్నారు. అక్టోబర్ 20వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో పెట్టి ఈ ఉషారాణి అనే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధాలు లేవు, మాకంతా అయిపోయింది, మాదే ల్యాండ్ అన్నాడు. మళ్ళీ నవంబర్లో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెప్టెంబర్లో అతను కొట్టినామని మళ్ళీ మా పేరే పెడతారు. సో ఇది ఎక్కడ పొందుతుంది? ఖచ్చితంగా దీన్ని మీరు ఆ సిఐ గారు కూడా విచారణ చేసి మేము కేసు కడుతున్నాం, గుడిసెలు కట్టినారన్న. ఇక్కడ ఎక్కడైనా గుడిసె ఉందా? మా ల్యాండ్లో గుడిసెలు వేశారు అని చెప్పి తుంగా బాలకృష్ణ కేసు పెడితే
కనీసం గుడిసే లేదు, లేని గుడిసెకి అతను ఏం కేసు పెట్టాడో, మమ్మల్ని ఎందుకు పార్టీగా చేర్చారు? ఇతని మ్యాండేట్, ఇతని ఎంఓ ఎలా ఉందంటే, ఇతను వస్తాడు, ఏమయ్యా రోడ్డు మీద గొడవ పడతాడు, అదిగోండి ఆ కారు కనిపిస్తుంది, దాని పక్కన ఖచ్చితంగా అక్కడ బైక్ వేసుకొని కూర్చో ఉంటాడు, ఎవడు ఇటు రాకూడదు అంటాడు. అయ్యా ఇవి మా సైట్లయ్యా, మా సైట్లయ్యా, మేము పోతామయ్యా అంటే రచ్చ చేస్తాడు. 4 ఆడవాళ్ళని తీసుకొస్తాడు, 4 లేడీస్ని తీసుకొచ్చి అడ్డంగా కూర్చోబెడతాడు. లేడీస్ని తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా, ఇదేం కర్మరా బాబు అనేసి మనం వెళ్ళిపోతే, ఎవరన్నా పెద్ద మనుషులు వచ్చి ఏందయ్యా ఎందుకు మీ ఇల్లు ఎక్కడో వాళ్ళ సైట్లు ఇక్కడ, ఏందయ్యా ఈ కర్మ ఏంది, మా ఇంటి ముందర ఏంది న్యూసెన్స్ అంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాడు. ఏమయ్యా మా ఇంటి ముందర ఉండొద్దు అన్నోడి మీద కూడా కేసు పెట్టేస్తాడు వెళ్ళి. ఇతను మమ్మల్ని కేసులు ఉన్నాయి కదా అనేసి, కేసులు పెట్టగలం కదా అనేసి ఇలా మానసికంగా హింసిస్తుంటే ఇంకా హ్యూమన్ రైట్స్ వస్తాయా, మహిళా రైట్స్ వస్తాయా, లేకపోతే సీఎం గారు చూస్తారా, డీసీఎం గారు చూస్తారా, లేకపోతే తుంగా బాలకృష్ణ గారే చూసుకుంటారు? మరీ కేసులో మాతో పాటు ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు, వాళ్ళ రెండో కూతురు పేరు, వీళ్ళందరూ కూడా కలిపి వేస్తున్నాడు. మాకు వాళ్ళకి ఏం సంబంధం, అసలు ఈ ల్యాండ్కి వాళ్ళకి ఏం సంబంధం కూడా మాకు అర్థం కావట్లేదు. CCLAలో మేము ఆర్డీఓ కోర్టులో ఓడిపోయామనే విషయం కూడా భాస్కర్ నాయుడు, బాలకృష్ణ అనేవాడు కేవియట్ పంపిస్తే కానీ మాకు తెలియదు. ఈ రిశాంత్ రెడ్డి గారు మాకైతే ఎటువంటి ఇది పంపించలేదు, మా కౌన్సిల్కి కూడా రాలేదు, మా లాయర్కి కూడా. వీడి కేవియట్ పంపిస్తేనే మాకు తెలిసింది. దాన్ని పక్కన పెడితే మేము CCLAలో అప్పీల్ చేశాము. CCLAలో 19వ తారీఖు సెప్టెంబర్ 2024వ తేదీ అప్పీల్ చేశాము. దాన్ని అక్టోబర్లో ఈయన ప్రెస్ మీట్ పెట్టిన బాలకృష్ణ గారు సెప్టెంబర్లోనే మేము అప్పీల్ చేసాం. ఇది కోర్టులో ఉంది. దిస్ ఈజ్ అబ్యూజింగ్ ఆఫ్ ద కోర్ట్ అండి. ఆబ్వియస్గా ఆ కోర్టులో ఉన్నదాన్ని నాకు డిక్లేర్ అయిపోయింది అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. దయచేసి ఆన్లైన్లో కూడా ఉన్నాయి, కోర్టుల్లో ఉన్నాయి. కోర్టుల్లో ఉన్న వాళ్ళని ఆబ్వియస్గా నాకు అయిపోయింది అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. దిస్ ఈజ్ టోటలీ అబ్యూజింగ్ ద జ్యుడిషియరీ. 2019 OS 98 of 2019 అనే దాని మీద 2019లో వేశారు ఈ కోర్టు. ఇది కారపాకల భాస్కర్ నాయుడు అండ్ తుంగా బాలకృష్ణకి మధ్య జరుగుతూ ఉంది. ఈ ల్యాండ్ ఇతను బాలకృష్ణ అనే అతను భాస్కర్ నాయుడుకి అమ్మేశాడు కొంత ల్యాండ్ని. ఆ ల్యాండ్ని నేను ఇతనికి అమ్మేశాను, బట్ స్టిల్ ఇతను నాకు ఇంకా డబ్బులు లేదు, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టులో కేసులు వేసుకున్నారు. ఇంకా ఇతందా అతందా సైట్ ఓనర్లు మాదా అనేది ఒకటి పక్కన పెడితే అతందా కూడా తేలకుండా ఉంటే అది కూడా అయిపోయిందని చెప్పుకుంటా ఉన్నారు. బాలకృష్ణకే వచ్చేసింది అని చెప్పేసి ఆబ్వియస్గా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేసుకుంటా ఉన్నాడు. సో దీన్ని కూడా ఖచ్చితంగా పర్యవేక్షించాలి. లేదు ఇక్కడ గుడిసెలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, మేము అసలు ఇక్కడ లేము, ఇక్కడ లేని వాళ్ళము. మా A3గా వి ఉషారాణి అనే పేరు పెట్టారు, A1 A2లు పెట్టారు. ఆ A2 ఆ భాస్కర్ నాయుడు పేరు పెట్టున్నారు, A1 అనేసి JB శ్రీనివాసులు గారి పేరు పెట్టిన, ఎవరి పేర్లు పెట్టినా అసలు మేమైతే అక్కడ లేం కదా, మాకు అసలు ఏం సంబంధం ఉంది. మేము ఇక్కడ ఇతని మీద కోర్టులో కేసు వేసామని చెప్పి మమ్మల్ని A3గా పెట్టాడు అండ్ 20 others. దాంట్లో పాపం ఒక్క నిమిషం అండి, మేడంని కూడా పెట్టున్నారు. పి నిర్మల చేశారు. ఆ పులిచర్ల మురళి అని ఒక అతను ఇంకా నైట్కి రావడము, ఇంకా అన్ని కోల్చడము, ఇంకా నన్ను కూడా కేసులో పెట్టారు. వెళ్ళి వచ్చాము. రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న మా మదరు పాపం హౌస్ వైఫ్ 60+ ఏజ్ ఉన్న వాళ్ళని వీళ్ళని కోర్టులకు పిలిపించడం ఏంటి? అసలు వాళ్ళు ఏం చేశారనేసి ఖచ్చితంగా విచారించండి అనేసి అడుగుతున్నాం. విచారణ జరపండి 100% పోలీసు వారు మీరు విచారణ జరిపి మాకు న్యాయం చేయండి. ఆబ్వియస్గా మేము వీఆర్ నాట్ గోయింగ్ ఆర్ వీఆర్ నాట్ లానేదో పక్కన తీసుకెళ్ళిపోయే సిటిజన్స్ కాదు. ఆబ్వియస్గా విచారణ చేసి మాకు న్యాయం